ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. చెప్తున్నానండి, ఇప్పుడు మీకు 150 సీట్లు వస్తున్నాయంటున్నారు. ఇంకా మీకు 81 రోజు ఎన్ని రోజులు ఉందో మీ టైం. మీకు డిపాజిట్లు కూడా రావు ఈసారి. మీ పార్టీలోనే మీరే ఎటువంటి చిందరవందర అయిపోతున్నారు. ఎవ్వరు వేయరు ఆయనకి. ఆయన ఒక్క ఓటు వేయరు. ఆయనకి డిపాజిట్లు కూడా రావు. అది చెప్పిన మేనిఫెస్టోలు ఆయన చేసింది ఒక్కట నెరవేర్చాల. అన్న హామీ నెరవేర్చాల. ఉద్యోగులకి సిపిఎస్ రద్దు అన్నాడు, అది చేశాడా? అసలు ఆయన చెప్పిందండి ఏది కరెక్ట్ అండి? ఏది ఒక్కటన్నా కరెక్ట్ ఉందా? వాళ్ళకి జీతాలు వేయడు, ముసలోళ్ళకి పెన్షన్లు వేయడు, సచివాలయాలు గడ్డు, వాళ్ళని గడ్డు. ఇప్పుడు నువ్వు పెట్టిన సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళు ఏడుతున్నారు, నీ మీద రివర్స్ అవుతున్నారు. నువ్వు పెట్టిన సచివాలయం ఎంప్లాయీస్ నీ మీద రివర్స్ అవుతున్నారు. వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ ఎన్ని రోజులు ధర్నా చేస్తున్నారు? ఎవరికైనా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరికైనా న్యాయం చేస్తున్నావా? నువ్వు కట్టిన సచివాలయంలాగా నువ్వు మళ్ళీ సచివాలయంలో వాలంటీర్లు కూడా వైసీపీ వాళ్ళలాగా ఏరే ఎవరిని పెట్టలా, ఎవరు ఏ పార్టీలు లేరు. కానీ వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేకపోతే వాళ్ళే నీ మీద రేపు వ్యతిరేకత వస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం వస్తేనే బాగుపడుతుంది, ఈ రాష్ట్రం వస్తేనే ఆయన తిండి దొరికిద్దని పూర్తి అవగాహన మీద ఉన్నారు. ఆయన ఓడిపోవటం తథ్యం. డిపాజిట్లు కూడా రావు. ఏమి 150 స్థానాలు కాదు. ఆయన పులివెందులో కూడా గెలితే ఈసారి ఆయన వైనాడు పులివెందుల ఆయన గెలిస్తే అప్పుడు అనుకోవచ్చు. అసలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి వైపు ఏలెత్తి చూపుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు ఇది గట్ట ఏలెత్తి చూపిస్తాడు, అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలందరూ ఏలెత్తి చూపిస్తున్నారు. అన్ని సర్వేలు మొత్తం రిపోర్ట్ వచ్చింది. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక సామాన్యుడిగా నేను మీకు చెప్తున్నాను, అది మీడియా ద్వారాగా. మాకు రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారండి. పిల్లలకి పెడుతుంటే కడుపులో నొప్పులని ఏడుతున్నారు, తెల్లాపోతున్నారు అన్నం. మాకు అసలు అన్ని సౌకర్యాలు బాగోలేదు, అన్ని రేట్లు పెంచేశాడు. అన్ని కూరగాయలకి అన్నిటికీ, నూనెకి అన్నిటికీ రేట్లు పెంచాడు. మాకే కొంచెం పింఛన్ ఇమ్మంటే కాళ్ళు పడిపోయిన వాళ్ళు పింఛన్ ఇవ్వట్లేదు. అసలు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అడుక్కోండి అంటున్నారు, మాకు ఇవ్వను అంటున్నారు. మరి ఎవరు ఇవ్వనంటున్నారు. మరి మాకు కాళ్ళు పడిపోయి మాకేమీ లేవు, పొలాలు చెట్లు ఏమీ లేవు. మరి ఎక్కడ మేము బతికేవాళ్ళం? ఎందుకండి 55 ఉంటాయి. ఎవరు ఈ ఇత్తనాళ్ళండి 45 సంవత్సరాలు. ఇట్లా ఆవేశం పడి ఇట్లా పింఛన్ ఇస్తే కొద్దిగా మేము కూడా ఇది అవుతాం కదా. మా ఆయన గారికి కూడా కాళ్ళు ఇది అయ్యి నాన్న ఇదిగా ఉండం. అదే మాకు తెలుగుదేశమే, మాకు రెండోది వద్దు. మాకు రామారావు గారి పార్టీయే ఫస్ట్ నుంచి మాది అదే. మాకు బాగా చేశాడు. 10 సైకిళ్ళు లోన్ ఇచ్చాడు మాకు బతకమని. రామారావు గారు ఉన్నప్పుడు మాకు అప్పటి నుంచి అభిమానమే ఆయన అంటే. వాళ్ళ పార్టీ అంటే మాకు అభిమానం. అబ్బాయి అసలు మాకేం చేయట్లేదు. అసలు ఈ మటుకి వేస్తున్నాడు, ఈ నోట్లు కొట్టి వేస్తున్నాడు. ఎవరు వేస్తున్నాడు చెప్పండి? నోట్లు కొట్టి వేస్తున్నాడు. మరి కాదా? ఇప్పుడు ఆ పింఛన్లు అవి ఇస్తున్నాడంటే రేట్లు పెంచేస్తున్నాడు. అన్నిటి మీద రేట్లు పెంచాడా? ఈ తీసుకెళ్ళి అందులో వేస్తున్నాడు. ఇంకేంటి ఆ అబ్బాయి ఇచ్చేది చెప్పండి? కరెంట్ బిల్లులు కూడా మంటెత్తిపోతున్నాయి. అసలు బోళ్ళు అంత రేట్లు పెరిగిపోయినాయి. కరెంట్ బిల్లు కూడా బాగా పెరిగిపోయింది. గ్యాస్ గ్యాస్ అంట 1200 అంట గ్యాస్. మరి లేని వాళ్ళు ఉంటారండి, మరి వాళ్ళు ఏమైపోవాలి? నాకైతే అంత వరస్ట్గా అనిపిస్తుంది. నాకైతే అంత నచ్చలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు మాకు బాగుంది. ఇప్పుడు కొంచెం ప్రజలు బతకాలన్నా కానీ నిత్యావసర సరుకులు పెరిగాయి. చంద్రబాబు నాయుడు సార్ హయాంలో ఉన్నప్పుడు ఛార్జీలు అవేమీ రేట్లు పెరగలేదు. ఇప్పుడు ఛార్జీలకి మామూలు మనుషులు బతకాలన్నా కానీ కొంచెం కష్టంగానే ఉంది. మాకు హౌసింగ్ లోన్ వచ్చింది, మేము తృప్తి పడ్డాం. మేము హౌసింగ్ కట్టుకున్నాం, బాగుంది మాకు. ఇప్పుడు అంత లేదు, కొంచెం ఇదిగా ఉంది. పథకాలు ఇస్తున్నా ఆడ నిత్యావసర సరుకులు పెరగటం వల్ల ఈ పథకాలు అనేది అమలు పరచబడ్డాయి. అవి పెంచకుండా ఉన్నా ఈ పథకాలకి పైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏది కొనాలన్నా కానీ నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, కొంచెం గృహిణీలకి ఇబ్బందిగా ఉంది. నాకైతే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటాను. జగన్ వస్తే ఇంక నెత్తిని కొట్టేసుకోవటమేనండి. ఇంకా ఏం చెప్పేది లేదు.
బాగానే ఉంది. అతను చెప్పిన స్పీచ్ అంతా బాగానే ఉంది. మాకైతే చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏం పథకాలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు గారు? చెప్పారు కదండి, ఇట్లాగా లేడీస్కి ఏదన్నా ఇప్పుడు జర్నీ వెళ్తున్నా బస్ ఛార్జీలు ఫ్రీగా ఇవ్వటము, అట్లా ఏదన్నా ఇంటికాడ ఉన్న గృహిణీలకు ఏదన్నా పథకాలు వదిలితే బాగుంటుంది అనుకుంటున్నాము. చేస్తారా మరి? చేస్తాము. ఇప్పుడు ఇంటరు 10th చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఈ పథకాలు వదిలితే బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మాకు టీడీపీ వస్తేనే బాగుంటుంది.